హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ గంజి కాచే పని లేకుండా, స్టవ్తో పని లేకుండా, ఎండతో పని లేకుండా మనం చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ మురుకులు వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇవి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. చాలా తక్కువ అంటే తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. అలాగే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి. దీని రుచి నేను చెప్పడం కాదు, కానీ మీరు చేసుకొని తింటేనే తెలుస్తుందండి ఈ వడియాలు ఒక టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే కొన్ని చిట్కాలు ఫాలో అయ్యారంటే మీరు కూడా ఈజీగా ఈ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అండి. కాబట్టి ఎక్కడికైనా స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. మనం అటుకులు తీసుకోవాలండి. నేను 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ఇలా కాస్త మందంగా ఉండే అటుకులు తీసుకోవాలండి. పలచగుండే అటుకులు కూడా తీసుకోవచ్చు, కానీ మందంగా ఉండే అటుకులు అయితే బాగా చక్కగా వస్తాయి కాబట్టి నేను మందం అటుకులు తీసుకున్నానండి. మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే దీంట్లో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. వాటర్ పోసుకొని చూడండి ఎంత డస్ట్ ఉందో. మరొకసారి కూడా ఇలా వాటర్ వేసుకొని బాగా ఇలా వేలుతోనే ఇలా తిప్పుతూ మనము కడుక్కోవాలండి అటుకులంతా శుభ్రంగా. ఇవి నీళ్ళు వంపేసుకొని చూడండి, బాగా నీళ్ళంతా శుభ్రంగా వంపేసుకోవాలండి. నీళ్ళు వంపుకున్న తర్వాత దీంట్లో ఒక 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా మనం చేత్తో ప్రెస్ చేసామనుకోండి, ఇలా నీళ్ళు అనేది పైకి రావాలండి. అంతవరకు నీళ్ళు పోసుకుంటే చాలు. 1 కప్పుకి 3/4 కప్పు అయితే వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే మనము 1 గంట సేపు నానబెట్టేసాలండి. గంట సేపు నానాయనుకోండి చాలా సాఫ్ట్గా అయిపోతాయండి. చూడండి, నేను 2 అవర్స్ పాటు నానబెట్టానండి. మీరు 2 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువసేపు నానబెట్టుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూసారా, ఒక బాల్లా తయారైంది. కాబట్టి మీరు టైం అంటే 2 అవర్స్ కూడా నానబెట్టుకోండి, లేకపోతే 1 అవర్ కూడా నానబెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ముద్దలా చేస్తే ముద్దలాగా వస్తుంది, అలాగే చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీన్నంతా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పిల్లలకైతే ఇవి స్నాక్గా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది కాబట్టి పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చండి. చాలా రుచికరంగా ఉంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి వడియాలని. చెప్పాను కదండి, మన ఛానల్లో ఆలు మసాలా వడియాలు ఉన్నాయండి. అవి కూడా ప్రిపేర్ చేసి ఇవ్వండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే సేమ్ ఆలు చిప్స్ లాగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనము అంతా ఇలా తీసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఆరిన తర్వాత సాల్ట్ అనేది ఎక్కువ అయిపోతాయండి. కాబట్టి సాల్ట్ చాలా తక్కువ వేసుకొని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గిన్నెలో వాటర్ తీసుకొని చేయి కాస్త తడుపుకొని ఇలా బాగా పిండిలాగా మనం కలుపుకోవాలండి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగ వచ్చేంత వరకు చేత్తో ఇలా బాగా ఒత్తుకుంటూ మనము ఇది కలుపుకోవాలి. సరిపోకపోతే వాటర్ కొద్దిగా చల్లుకొని కూడా మనము కలుపుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. చేత్తో ఇలా బాగా ఒత్తుతూ మనం కలపాలండి పిండిని. అటుకులు మనం ఎక్కువసేపు నానబెట్టామనుకోండి ఇలా సాఫ్ట్గా వస్తుందండి. నేను 2 గంటల సేపు నానబెట్టాను కాబట్టి ఇంత సాఫ్ట్గా అయిందండి. మీరు కావాలంటే 3 గంటలు కూడా నానబెట్టుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఎంతసేపు నానితే అంత చక్కగా ముద్దలాగా వస్తుందండి సాఫ్ట్గా పిండి. మనము ఎలా చపాతీ ముద్ద ఉంటుందో సాఫ్ట్గా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూడండి, నేను 2 గంటలు నానబెట్టానండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. అలాగే కొద్ది వాటర్ చల్లుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి, అలాగే ఎక్కువ లూజ్గా ఉండకూడదండి. సేమ్ మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపి ఉంచుకుంటే చాలు. మనం మామూలుగా ఇలా మురుకులు తర్వాత వేస్తాం కదండి, జంతికలు గొట్టంతో వేస్తుంటాం కదా, అలాగే ఇలా సన్నగా ఉండే హోల్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనము దీంతో పని లేకుండా నేను ఇంకొక మెథడ్ చెప్తానండి. అదేంటంటే చాలా మంది కొని ఉంటారు అనుకుంటున్నాను, అదేంటో చూపిస్తాను ఉండండి. ఇదేంటో మీరు గుర్తుపట్టారా? ఇది మనము ఎగ్జిబిషన్కి వెళ్తే కొన్నాం కదండి. మీరు చాలామంది ఎగ్జిబిషన్కి వెళ్ళి కొని ఉంటారు కదండి. అక్కడ వాళ్ళు తిప్పుతూ జంతికలు అవి వేస్తుంటారు కదండి, డిజైన్గా. అది చూసి మనం మోసపోయి కొనేస్తాం కదండి. చాలా మనం ఈజీగా అన్ని డిజైన్లో చేసుకోవచ్చు అని తీసుకొస్తాం కదా, కానీ తెచ్చిన తర్వాత తెలుస్తుందండి అసలు దేనికి ఉపయోగపడదని. నేను కూడా అలాగే పక్కన పడేసానండి. అయ్యో వేస్ట్ అయిపోయింది అనుకొని తర్వాత నాకు ఐడియా వచ్చిందండి. ఇప్పుడు చూడండి, దీంట్లో 15 డిజైన్స్ వస్తాయి కదా, అందులో ఇలా చిన్న చిన్న హోల్స్ ఉండేవి 2 వస్తాయండి. ఇప్పుడు మనము ఇలా కాస్త పెద్ద సైజు ఉండే హోల్స్ ఉండే తీసుకొని ఇలా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి ముద్దని ఇలా మనము సన్నగా ఇలా చేసుకొని రోల్లా చేసుకొని ఇప్పుడు దీంట్లో ఫిల్ చేసుకోవాలి. ఇలా బాగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన ఇది పెట్టేసుకొని ఇప్పుడు ఇలా ప్రెస్ చేసామనుకోండి చక్కగా మనకు జంతికలు పిండుకోవడానికి ఈజీగా రెడీ అయిపోతుందండి. అలాగే ఇది అస్సలు అవసరం లేదండి, మనకు దీంతో పిండామనుకుని అస్సలు రాదండి. కాబట్టి నేను చెప్పే మెథడ్లో చేయండి, మీ దగ్గర ఇలాంటి మిషన్ ఉంటే.
నేను కవర్ తీసుకున్నానండి. మామూలుగా శారీస్కి వస్తుంది కదా, ఆ కవర్ కట్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇలా పెట్టుకున్నానండి. మీ దగ్గర కవర్ ఇలా శారీస్ కవర్ లేకపోతే కూడా మామూలుగా ఏదైనా కవర్ కూడా తీసుకోవచ్చండి. లేకపోతే కవర్ కూడా అస్సలు లేకపోతే మీ దగ్గర మామూలుగా రైస్ బ్యాగ్ ఉంటుంది కదండి, బియ్యం గోతం ఉంటుంది కదా, అది కూడా కట్ చేసుకొని ఓపెన్ చేసుకొని కూడా లోపల సైడ్ కూడా వేసుకోవచ్చండి ఈ జంతికలు ఈజీగా. ఇప్పుడు చూడండి మనము చక్కగా ఇలా దీంతోనే మనము జంతికలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. డిజైన్ కూడా చక్కగా వస్తుంది చూడండి. చూసారా ఎంత చక్కగా వస్తుందో. ఇలా మీరు పెద్ద సైజు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చండి. నేను ఇంకా చిన్నవి కూడా చేసి చూపిస్తా చూడండి ఎంత చక్కగా వస్తాయో. చూడండి ఎంత చక్కగా చిన్నగా వచ్చిందో. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా చేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న సైజులో చేశారనుకోండి పిల్లలకి స్నాక్స్గా కూడా చేసి ఇవ్వచ్చండి, బాగుంటాయి. చూడండి ఇలా పెద్దవైనా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న సైజ్ అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి నేను అన్నీ చేసి ఉంచేసానండి. అలాగే నేను ఇవి ఫ్యాన్ గాలి కింద పెట్టుకున్నానండి. మీరు ఎండ ఉంటే కానీ మీరు ఎండలో కూడా పెట్టుకోవచ్చండి. ఎండలో అయితే ఎక్కువ టైం పెట్టకండి, కాస్త ఆరేంతవరకు పెట్టుకుంటే చాలండి. ఎక్కువ టైం పెట్టారనుకోండి విరిగిపోతాయండి. కాబట్టి మీరు కాస్త బాగా ఎండేంతవరకు పెట్టుకుంటే చాలండి. ఇంట్లో ఆరబెట్టిన తర్వాత మీరు ఒక గంట సేపు తర్వాత కూడా బాగా ఆరిన తర్వాత ఎండలో పెట్టుకొని మీరు స్టోర్ చేసుకోవాలండి. చూడండి నేను ఇంట్లోనే ఆరబెట్టానండి. 1 డే అంతా ఆరింది. తర్వాత ఒక గంట సేపు నేను ఎండలో పెట్టుంచానండి. బాగా ఇలా ఎండిపోయాయి. బాగా గలగల సౌండ్ వచ్చేంతవరకు వీటిని ఎండపెట్టుకోవాలండి. చూడండి 2 వైపులా చక్కగా ఆరిపోవాలి. ఇలా ఆరిపోయిన తర్వాతనే మనం స్టోర్ చేసి ఉంచుకోవాలండి. కాస్త తడి ఉంటే కూడా పాడైపోతాయి కాబట్టి బాగా ఎండిన తర్వాతనే మీరు స్టోర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేస్తాం చూడండి ఎంత బాగా వస్తాయో. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ వేడి తక్కువ ఉందనుకుంటే అస్సలు పొంగవు, అలాగే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని వేసుకొని అలా వేయంగానే చక్కగా పొంగుతూ వస్తాయండి. చూడండి డబుల్ సైజులో వస్తున్నాయి. మనం చాలా చిన్నది తీసుకున్నాం కదండి, చూడండి ఈ సైజుకి ఎంత తేడా ఉందో. వేయంగానే చక్కగా పొంగుతూ వస్తాయండి. అసలు ఇందులో మనము వంట సోడా కూడా వేయలేదు కదండి, కానీ చక్కగా పొంగుతూ వస్తాయండి. చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా అంటే చాలా బాగుంటాయండి. కాబట్టి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేసి ఎలాగొచ్చాయి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి మీరు వీడియో షేర్ చేస్తే మిమ్మల్ని తెగ మెచ్చుకుంటారండి. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.